హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ టుడే స్పెషల్ వ్లాగ్ వచ్చేసి అయితే మేము తిరువన్నమలైలో ఉన్న ఇయర్లీ వన్స్ వచ్చే కార్తీక దీపానికి అయితే వెళ్తా ఉన్నాం విత్ ఫ్రెండ్స్తో. ఇట్లా ఫ్రెండ్స్ నమ్మితే ఇట్లా ఫ్రెండ్స్ అయ్యేది. ఫ్రెండ్స్ అంటే నేను ఒకటే అంటే పొద్దున్న 6 గంటలకే పోయిన ఫ్రెండ్స్, వీళ్ళు నమ్ముకొని సాయంత్రం 6 గంటలకు పోతాము. ఇంకా అది కూడా పోయేంత వరకు గ్యారెంటీ లేదు, పోతామో లేదో కూడా తెలియదు. ఎదురా తెగిపోయినే కార్తీ దాన్ని స్ట్రాంగ్ గా ఉంటుందని సో చూసారు కదా, ఫ్రెండ్స్ నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది అన్నమాట. సో అనుకున్నవి ఏవి పర్ఫెక్ట్గా జరగదు. యాక్చువల్లీ బండ్లో వెళ్దాం, బైక్స్లో వెళ్దాం అని అయితే ప్లాన్ చేసుకున్నాం. బట్ మా ఫ్రెండ్ బైక్ అయితే ట్రబుల్ ఇచ్చింది. ఇంకా ఆ ప్లాన్స్ అట్లనే వదిలేసి ఇంకా బస్లో వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఆ బండిని కుప్పంలో ఉన్న మెకానిక్ షాప్లో అయితే వదిలేసి వెళ్దామనేసి అయితే ఇంక దాన్ని తాడు కట్టి లాక్కొని వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇంకా బండి మెకానిక్ షాప్లో వదిలేసి ఇంకా కుప్పం నుంచి కృష్ణగిరికి అయితే బస్సులో వచ్చేసామన్నమాట. ఇంకా కృష్ణగిరి నుంచి తిరువన్నమలైకి అయితే బస్సులో అయితే వెళ్ళాలి. ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ తిరువన్నమలైకి వెళ్ళే బస్సులో అయితే డైరెక్ట్ హొసూరు నుంచి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి మళ్ళీ కృష్ణగిరికి వస్తూ ఉందన్నమాట. మాకైతే సీట్సే దొరకలేదు అసలు. ఇంకా ఆల్మోస్ట్ కృష్ణగిరి నుంచి 4 hours జర్నీ కాబట్టి ఇంకా నిలబడుకొని పోలేమని అయితే ఒక 1 hour కృష్ణగిరిలో టైం వేస్ట్ చేస్తూ బస్ కోసం అయితే వెయిట్ చేస్తాం అన్నమాట. ఫైనలీ ఒక బస్ అయితే కృష్ణగిరి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అది కూడా చూడండి ఆల్మోస్ట్ ఎంత ఫుల్ అయిపోయారో. ఇంకా దాంట్లో సీట్ పట్టడానికైతే రక్తాలు చిందించి సాహసాలు చేసి అయితే మొత్తానికి కూర్చున్నాం అన్నమాట. సో మొత్తానికి 4 hours జర్నీ చేసిన తర్వాత అయితే తిరువన్నమలై అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 15 kilometers, టెంపుల్ దగ్గర నుంచి 15 kilometers వరకు ఫుల్ ట్రాఫిక్ అన్నమాట మేము వెళ్ళేసరికి. ఇంకా దీపం వెలిగించే టైం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ కాబట్టి ఇంకా హెవీ ట్రాఫిక్ ఉన్నింది. అండ్ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళంతా రిటర్న్ వచ్చే టైం అయిపోయింది కాబట్టి అక్కడే స్టక్ అయిపోయామన్నమాట. పదహైదు కిలోమీటర్లు నడుస్తావా? 15 kilometers నడుస్తావా? పళని ఏమయ్యాడు? పళని హాయ్ చెప్తా ఉన్నాడు. సో ఇంకా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయి ఏం చేద్దామంటే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి. ఇంకా ఫుల్ టైం పాస్ చేస్తూ కామెడీస్ చేసుకుంటూ జోక్స్ చేసుకుంటూ టైం స్పెండ్ చేసామన్నమాట 1 hour ఇంకా అక్కడే. అంతా పల్లిని కమెంట్స్ చేస్తా ఉన్నారు. ఏం పల్లిని టార్గెట్ టార్గెట్ పల్లని 8.4 kilometers. చెప్పనా? జస్ట్ 8.4 kilometers. అది కాదు నేను చెప్తా కదా, తిరువన్నమలై దీపం ఎల్లారు వాంగ అని. తిరువన్నమలై దీపం ఎల్లారు వాంగ ట్రాఫిక్ లో మాటికోంగ. ఇంకా 8.4 kilometers இருக்கு. இல்ல பெங்களூர் गाइस, எல்லாரும் வாங்க. பெங்களூர்ல டிராஃபிக் கம்மியா இருக்கு. காத்தாலிக்குள்ள பார்த்து போயிடலாம். பெங்களூர் கன்னடால சொல்றேன். ಅಲ್ಲಿ ಬಂದ್ರೆ ಎಲ್ಲಾರು ಬನ್ನಿ చెప్పరా, ಎಲ್ಲಾರು ಬನ್ನಿ అందరూ రండి. ట్రాఫిక్ మన మార్తలి కన్నా ట్రాఫిక్ తక్కువ ఉందని చెప్పి దీపం ನೋಡೋಣ. గుడికిట్టే కదా. हिंदी में बोलो. भाइयों बहनों, इधर से आओ करके जाओ. इधर आओ करके जाओ. आओ जाओ.
आवो जाओ भाई काम है इधर से సో ఇంకా అక్కడ ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసిన తర్వాత అయితే మొత్తానికి మా బస్సు కొద్దిగా మూవ్ అవుతా ఉందన్నమాట. ఇంకా మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిందన్నమాట. ఇంకా ఇక్కడ దీపం వెలిగిస్తారు కదా కొండపైన, ఇంకా అది వెలిగించిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇంకా టెంపుల్ దగ్గర పూజ చేసుకొని ఇంకా మేము కూడా కొన్ని దీపాలు అయితే తీసుకున్నాం. ఇంకా దీపాలు వెలిగించేసి ఇంకా పూజ చేసేసి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దామని అయితే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంకా పూజ చేసి ఇంకా దేవుడిని బాగా మొక్కుకొని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ నడిచి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి ఇంకా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. కాకపోతే గిరి ప్రదక్షిణ ఎన్ని అవర్స్ పడుతుంది ఏమనేసి అయితే ఐడియా లేదు. అండ్ క్రౌడ్ అయితే నార్మల్గానే ఉన్నారు, కొంచెం ఎక్కువే. కాకపోతే ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తాం కదా, సో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ గిరి ప్రదక్షిణ ఎన్ని అవర్స్ పడుతుంది అనేసి అయితే లాస్ట్లో చెప్తా. అండ్ మాతో పాటు మీరు కూడా రండి, గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం. ఇంకా అన్ని లింగాలు వరుసగా వస్తాయి కదా, అవన్నీ దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణలో ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేస్తామన్నమాట. దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఎమ్మలింగం దగ్గర పోయింది. వీడి నైరుతి లింగాన్ని ఏమి నిరుతి లింగం అంట. పళని ఏమంటలేదు నా పాప నైరుతి లింగదే. ఫ్రెండ్స్ మొదటి లింగం దగ్గరే మొదటి మిస్సింగ్, పళని దారిపోయినట్టు ఫ్రెండ్స్. ఇంక పళనిని ఎదుక్కోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ పోయినాడు. పళని ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలి. పళని దారిపోయాడు ఫ్రెండ్స్. నేను వాన్ పడతా ఉన్నాను. వీడు పట్టా చెప్పేసి ప్రదక్షిణ వేరే లెవెల్లో ఫుల్ థ్రిల్లింగ్. వాండ్ల గిరి ప్రదక్షిణ. ఓం నమ శివాయ. వాన్ బాగా కనిపిస్తున్నాడు. శివ సాయిబాబా పళని సాయిబాబా. Don't waste food.
అదే ఒకటి తీసుకొని తిని చూద్దాం, బాగుంటే అందరూ తీసుకుని వద్దాం. నేను సో గాయ్స్ అన్న ప్రసాదం కోసం వస్తున్నాం ఫ్రెండ్స్ క్యూలో. అవును అనుకూడదు. ఏం ఇంతకి ఏం ఐటమ్ వేస్తుంది? పలావా? థ్యాంక్స్ ఫర్ ప్లేట్, స్టీల్ ప్లేట్. కొద్దిగా నాకు కొంచెమా పడు. రసం రసమే. వరుణలింగమా? ఏ వద్దెత్తున నువ్వు నిలబడుకొని తినేసి పదం ఎత్తున. వాన్లో తడుచుకొని పలావ్ తింటాను. పలావ్ పైన యుద్ధం. తినేసి ఇంకోటి తీసుకుందాం. వీడు పలావ్ తినేకే వచ్చినాడు అరుణాచలం. ఇట్లా గుడిలో టక్కని దిగలేదు. ఓకిత ఫోన్లు పెట్టుకొని ఓకిత వీడియో హాల్లో లేదని ఫోన్లు పెట్టుకొని ఇస్తుంది. నిద్రపోతా ఉండవా? మేము ఇంతసేపు భక్తి ఉంది నీకు అనుకో. అయ్యో అయ్యో అయ్యయ్యో. పళని స్పెషల్గా కాఫీ బాగుంది పళని. టీ మాత్రం అద్భుతంగా ఉంది పళని.
ఇప్పుడు కాదు పల్లి తీరు 4 రోజుల ముందే అయిపోయారు. మొబైల్ సో చూసారు కదా, ఇంకా అన్ని లింగాలు దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వచ్చి ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ చేసేసాం. అండ్ ఎండ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి దేవుడికి మొక్కుకొని మా గిరి ప్రదక్షిణ complete అయిపోయిన తర్వాత అంటే పోతానే ఉండరు. సోడా బాగా సోడా సోడా నీకు బాదమ్మా. ఇంకా కూల్గా ఒక సోడా తాగేసి ఇంకా బస్ ఎక్కుదాం అనేసి అయితే వచ్చేసి ఇంకా ఒక సోడా అయితే వేయమని ఇంకా బ్రో అయితే చాలా ఓపిక్గా బాగా వేసి ఇచ్చాడన్నమాట. సోడా తాగడానికి బాగుండింది. ఇంకా సోడాను ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫుల్ కాళ్ళు నొప్పులు ఉండింది కదా, కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతూ సోడా తాగుతూ చిల్ అవుతూ ఆ మూమెంట్ని అయితే ఇంకా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో దిస్ ఈస్ అవర్ గిరి ప్రదక్షిణ వ్లాగ్. అండ్ చాలా ఫన్నీ అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది అండ్ చాలా మెమొరబుల్గా కూడా ఉండింది అన్నమాట. అండ్ ఇదంతా ఒక ప్రాబ్లం అంటే లాస్ట్లో బస్ కోసం మేము పడిన పాటలు చాలా చాలా కష్టపడిపోయామన్నమాట. ఆల్మోస్ట్ బస్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, కాకపోతే క్రౌడ్ అనమాట. ఫుల్ అన్ని సీట్లు ఫుల్ అయిపోయి ఉన్నాయి. అండ్ నిలబడుకుని పోదామంటే ఆల్మోస్ట్ మేము గిరి ప్రదక్షిణ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఇంకా నిలబడుకుని పోయే ఓపిక లేకుండా ఖాళీ బస్ కోసం వెయిట్ చేసి మొత్తానికి ఒక బస్ అయితే దొరికిందనమాట. ఇంకా ఆ బస్సులో సీట్స్ ఉంది కదా నీకు కూర్చుంటే, ఆ బస్సులో ఉన్న వేస్ట్ ఫెలో డ్రైవర్ అయితే పడుకుని నిద్రపోతానే ఉన్నాడు. మేము 3:30కి బస్ ఎక్కితే వాడు మార్నింగ్ 6 o'clock వరకు నిద్రపోతానే ఉన్నాడు అన్నమాట. సో ఇంకా ఏం చేసేది లేక ఇంకా మాకు ఎలాగో సీట్స్ ఉన్నాయి కదా అనేసి సీట్లోనే రెస్ట్ అయితే ఎత్తుకున్నాం. 6 o'clock స్టార్ట్ చేశాడు అన్నమాట. ట్రిప్ కంప్లీటెడ్. తిరువన్నామలై ట్రిప్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్తాను. సే బాయ్, టాటా బాయ్. కార్తీ, మీ ఒపీనియన్ ఎట్లా ఎంజాయ్ చేసినారా? బాగా ఎంజాయ్ చేసిన కాళ్ళ కూడా ఎక్కువ వచ్చింది. కాలు నొప్పులు ఎక్కువ వచ్చింది. సో మొత్తానికి కృష్ణగిరి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వెళ్తూ ఉన్నారు. అండ్ నేనైతే ఫ్యామిలీతో మళ్ళీ తిరుమల అయితే వెళ్తూ ఉన్నా. ఫ్రెండ్స్తో అయిపోయింది, ఇంకా ఫ్యామిలీతో అన్నమాట. మళ్ళీ కృష్ణగిరి నుంచి మా ఫ్యామిలీ వస్తారు, ఇంకా ఫ్యామిలీతో కలిసి మళ్ళీ వెళ్తాను. అండ్ ఆ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం బ్లాగ్లో.